ఐపీఎల్ 2024 11వ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్ని అయితే మార్చి 30వ తేదీన లక్నో వేదికగా ఆడబోతున్నారు. అయితే అసలు ఈ మ్యాచ్లో ఆడబోయే ప్లేయర్స్ మధ్య ఇప్పటివరకు ఎలాంటి బ్యాటిల్స్ నడిచాయి, ఏ బ్యాట్స్మెన్ మీద ఏ బౌలర్కు పై చేయింది, అలాగే ఏ బౌలర్ ఏ బ్యాట్స్మెన్ డామినేట్ చేశాడు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ మ్యాచ్కి సంబంధించిన టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 5 నికోలస్ పురాన్ వర్సెస్ హర్ప్రీత్ బ్రార్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ లక్నో టీంలో ఉన్న ది బిగ్గెస్ట్ పవర్ హిట్టర్ నికోలస్ పురాన్. లాస్ట్ మ్యాచ్లో కూడా లక్నో టీం తరపున చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అదరాన్ని చూసుకుంటే పంజాబ్ కింగ్స్ టీం దగ్గర బ్రార్ లాంటి ఒక ఇన్ఫార్మ్ స్పిన్ బౌలర్ ఉన్నాడు. సో అతనైతే పంజాబ్ ఆడిన 2 మ్యాచ్లో కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీస్తూ తన టీంను తిరిగి గేమ్లోకి తీసుకొస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్లో బ్రార్ నికోలస్ పురాన్ లాంటి ఒక పెద్ద బ్యాట్స్మెన్ ఆపాలి. పైగా నికోలస్ పురాన్ ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఖచ్చితంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన బ్రార్ మీద అటాక్ చేయాలని చూస్తాడు. బట్ ఎనివే వీళ్ళిద్దరి మధ్య ఇప్పటివరకు పెద్దగా ఫేస్ ఆఫ్ జరగలేదు. ఒక్క ఇన్నింగ్స్లో మాత్రమే తలపడ్డారు. అండ్ ఒక్క ఇన్నింగ్స్లో పురాన్ అవుట్ అవ్వకుండా 2 బంతుల్లో 2 పరుగులు చేశాడు. చూడాలి మరి యంగ్ పీబీకే స్పిన్నర్ నికోలస్ పురాన్ లాంటి పవర్ హిట్టర్ను ఎలా కంట్రోల్ చేస్తాడనేదే. నెంబర్ 4 శిఖర్ ధవన్ వర్సెస్ అమిత్ మిశ్రా. ఇది కూడా ఈ మ్యాచ్లో ఉండే ఒక మోస్ట్ ఎక్సైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ ఇద్దరు ప్లేయర్స్కి చూసుకుంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో శిఖర్ ధవన్ అయితే లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీం మీద ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. బట్ స్టిల్ అతనైతే ఇంకా తన రేంజ్ ఫామ్ అందుకోలేదు. అదే మిశ్రా చూసుకుంటే లక్నో ఆడిన ఫస్ట్ మ్యాచ్లో ఆడలేదు, కానీ మ్యాచ్లో మోస్ట్ లైక్లీ ఆడొచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ను లక్నో హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు అండ్ అక్కడ పిచ్ ఎక్కువగా స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తుంది. సో ఖచ్చితంగా లక్నో టీం మ్యాచ్ కోసం ఒక ఎక్స్ట్రా స్పిన్నర్గా మిశ్రాని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్లీ శిఖర్ ధవన్ లాంటి బ్యాట్స్మెన్కి మిశ్రా ఒక మంచి మ్యాచ్అప్ కాగలడు. ఎందుకంటే ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చూసుకుంటే 5 ఇన్నింగ్స్లో 32 బాల్స్ ఆడిన ధవన్ 39 పరుగులు చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 5 ఇన్నింగ్స్లో అతని బౌలింగ్లో ఏకంగా 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న ధవన్కి అయితే మిశ్రా మీద అంత మంచి రికార్డ్ లేదు. నెంబర్ 3 మార్కస్ స్టోయినిస్ వర్సెస్ శామ్ కరన్. ఇదైతే డెత్ ఓవర్స్లో ఉండిపోయి ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ టైం చూసుకుంటే పంజాబ్ తోడిన 2 మ్యాచ్లు కూడా మార్కస్ స్టోయినిస్ శామ్ కరన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో శామ్ కరన్ ఒక మంచి డెత్ బౌలర్ కావడం, అలాగే మార్కస్ స్టోయినిస్ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావడం ఈ బ్యాటిల్ని చాలా ఇంట్రెస్టింగ్గా మార్చే విషయం. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రజెంట్ శామ్ కరన్తో పోలిస్తే మార్కస్ స్టోయినిస్ అంత మంచి ఫామ్లో లేడు. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య స్టాట్స్ చూసుకుంటే 2 ఇన్నింగ్స్లో 11 బాల్స్ ఆడిన అతను 23 పరుగులు చేశాడు. బట్ స్టోయినిస్ ఇలా వేగంగా ఆడే క్రమంలో అతను బౌలింగ్లో 2 టైమ్స్ అవుట్ అయిపోయాడు. అంటే 2 ఇన్నింగ్స్లో శామ్ కరన్ మీద అటాక్ చేసినప్పటికీ 2 సందర్భాలు కూడా అవుట్ అయిపోయాడు. దీంతో మరోసారి అయితే మనం ఇద్దరు టాప్ ఆల్రౌండర్స్ మధ్య ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 2 లియామ్ లివింగ్స్టన్ వర్సెస్ కృణాల్ పాండ్యా. ఇది మిడిల్ ఓవర్స్లో ఉండబోయే ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మిగిలి ముందు చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్ ఆడబోయే పిచ్ కొంతవరకు స్పిన్ బౌలింగ్ ఎక్కువగా అనుకూలిస్తుంది. సో ఇలాంటి సందర్భంలో మిడిల్ ఓవర్స్లో ఖచ్చితంగా కృణాల్ పాండ్యా మరియు లివింగ్స్టన్కి మధ్య ఒక ఫైరీ బ్యాటిల్ ఉండొచ్చు. మెయిన్లీ లివింగ్స్టన్ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే కృణాల్ పాండ్యా ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. పైగా ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య జరిగిన బ్యాటిల్లో కృణాల్ పాండ్యా అప్పర్ హ్యాండ్ సాధించాడు. సో ఓవరాల్గా ఐపీఎల్ వీళ్ళిద్దరు మొత్తం 3 ఇన్నింగ్స్లో తలపడితే 13 బాల్స్ ఆడిన లివింగ్స్టన్ 9 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో అతని బౌలింగ్లో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న లివింగ్స్టన్కి అయితే కృణాల్ పాండ్యా మీద అస్సలు మంచి రికార్డ్ లేదు. మెయిన్లీ స్ట్రైక్ రేట్ బిలో 70 ఉంది. చూడాలి మరి ఈ మ్యాచ్లోనే లివింగ్స్టన్ కృణాల్ పాండ్యా మీద అప్పర్ హ్యాండ్ సాధిస్తాడా, లేకపోతే కృణాల్ పాండ్యా తన డామినేట్స్ను అలానే కొనసాగిస్తాడా అనేది. నెంబర్ 1 కేఎల్ రాహుల్ వర్సెస్ కగిసో రబాడా. ఇదైతే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లక్నో బ్యాటింగ్కు బ్యాక్ బోన్ కేఎల్ రాహుల్. లాస్ట్ మ్యాచ్లో కూడా అతను అవుట్ అయిపోయిన తర్వాత లక్నో టీం తడబడి మ్యాచ్ను కోల్పోయింది. సో పంజాబ్ కింగ్స్ టీం మ్యాచ్ గెలవాలంటే కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది. అంటే చేయడానికి వాళ్ళ దగ్గర ది బెస్ట్ వెపన్ కగిసో రబాడా. మెయిన్లీ రబాడా లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీం మీద చాలా మంచి బౌలింగ్ చేశాడు. పైగా అతనికి రాహుల్ మ్యాచ్ చూసుకున్న చాలా వరకు మెరుగైన రికార్డ్ కనిపిస్తుంది. సో ఇప్పటివరకు ఐపీఎల్ వీళ్ళిద్దరు మొత్తం 7 ఇన్నింగ్స్లో తలబడితే 36 బాల్స్ ఆడిన రాహుల్ 50 పరుగులు చేశాడు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అతని బౌలింగ్లో ఈ 7 ఇన్నింగ్స్లో 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో స్ట్రైక్ రేట్ కొంతవరకు బాగా ఉన్నప్పటికీ యావరేజ్ మాత్రం అస్సలు బాగోలేదు. మెయిన్లీ కేఎల్ రాహుల్ రేంజ్ లేదు. చూడాలి మరి ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో రబాడా వేసే బౌలింగ్ను కేఎల్ రాహుల్ ఎలా కౌంటర్ చేస్తాడనేది. సో ఇవి గైస్ ఎల్ఎస్జీ మరియు పీపీకే జట్ల మధ్య జరగబోయే మ్యాచ్లో ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మరి వీటిలో మరి ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.